మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నామండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు పథకాలు ఇచ్చారు. అవన్నీ మీకు అందాయండి? అందాయండి. ఇప్పుడు ఆయన ఇస్తా అన్న హామీల్లో మీకు తల్లికి వందనం వచ్చిందా అండి? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఇచ్చాడా? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. అదేమన్నా వచ్చిందా? ఇచ్చారండి. ఎంత ఇచ్చాడు? 13,000 ఇచ్చారండి. ఆ 2,000 నొక్కేసారు కాళ్ళు. లేదండి, స్కూల్ మెయింటెనెన్స్ కి ఇచ్చారండి. స్కూల్ డెవలప్మెంట్. ఆ 3 గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తానన్నారు సంవత్సరానికి. ఇచ్చేసారండి. ఆల్రెడీ మేము 2 తెచ్చేసుకున్నాం. ఫ్రీ బస్సు, మీకు ఉచిత బస్సు ఇచ్చిన అది కూడా ఇచ్చేసారు కదండి. రైతు భరోసా అందిందా అండి? అది కూడా వేసేసారండి. అంతా హ్యాపీయే కదండి కూటమి ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందండి. మేము చాలా హ్యాపీ. అంతే, థ్యాంక్ యూ, బై, వస్తాం. అన్నా, మనం కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేస్తున్నామా ప్రచారం చేస్తున్నామా? అన్నా, నీకేమైనా సిగ్గుండదా అన్నా? అన్నా, మనం ఇలా ప్రచారం చేస్తే 2029లో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదన్నా.